అవునా మేము ప్రోగ్రామ్ ఇవ్వలేదు ఎవరు ప్రోగ్రామ్ అది ఎవరు ప్రోగ్రామ్ అది నిరుద్యోగులకు ఇళ్ళ ప్రోగ్రామ్ ఇచ్చిరా బీఆర్ఎస్ ఏమన్నా అంటే రాష్ట్రంలో ఎవడే ప్రోగ్రామ్ ఇచ్చినా బీఆర్ఎస్ వాళ్ళని తీసుకొని పోతారా ఏం న్యాయం ఇది ఏం న్యాయం ఇది ఎవరు మాట్లాడతాను నేను ఎవరు మాట్లాడాలా డీసీ గారు మాట్లాడతా కదా మాట్లాడినా మాట్లాడారా ప్రివెంటివ్ అరెస్ట్ అంటే దేనికోసం ఎవరు ప్రోగ్రామ్ ఇచ్చినా వీళ్ళని తీసుకుపోతారా ఎవరు ఇచ్చింది మరి ప్రోగ్రామ్ మీరు అడగండి ఏం నేరం ఎక్కడ నేరము మా మీద ఒకవేళ అనుమానం ఉంటే ఎట్లకెళ్ళి వెళ్ళకుండా పెట్టుకోండి రెండు విషయాలు ఇక్కడ మీరు మాట్లాడు ఈయనే ఉంటాం మీరు మాట్లాడు టీఆర్ఎస్ ఏదైనా ప్రోగ్రామ్ ఇస్తుంటే మీరు ఏదైనా ప్రివెంటివ్ అరెస్ట్ ఈ రాష్ట్రంలో ఎవరో ప్రోగ్రామ్ ఇస్తే బీఆర్ఎస్ వాళ్ళని ప్రివెంటివ్ అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. లేదు ఇంకా అనుమానం ఉన్నదంటే వాళ్ళ ఇంటి దగ్గర ఇద్దరు మనుషులు పెట్టుకోండి, వాళ్ళ ఇంట్లో ఉంచండి, వాళ్ళకేమి ఇబ్బంది కాదు. అప్పుడు మరి మాట్లాడండి మీరు ఇక్కడ పెట్టుకోండి, ఇక్కడ పెట్టండి. రాత్రిపూట ఎందుకు ప్రివెంటివ్ అరెస్ట్? రాత్రిపూట ఎందుకు ప్రివెంటివ్ అరెస్ట్? హౌస్ అరెస్ట్ చేసుకో, ప్రివెంటివ్ అరెస్ట్ ఎందుకు? పిఎస్ నేను కూడా మిమ్మల్ని ఏం అడుగుతున్నా, ఒకసారి మీ బాస్ మాట్లాడండి. ఇట్లా అంటున్నారు ఏం చేయాలనండి, మీ ఇష్టం, మీ విషయం మీ ఇష్టం. మళ్ళా ఒకసారి నా ముందు మాట్లాడండి. దాంట్లో పోయేది ఏమున్నది? పక్కకు వచ్చి మాట్లాడండి ఒకసారి. హాస్పిటల్ దగ్గరకు వచ్చి తీసుకుపోవడం, హాస్పిటల్ దగ్గరకు వచ్చి తీసుకుపోతారు. ఒకసారి మాట్లాడండి మీరు, సార్ మాట్లాడు, పక్కకు వచ్చి మాట్లాడు, రోడ్డు మీద పక్కకు వచ్చి మాట్లాడు. ఫోన్ చేయమంటున్నారు. ఏమైంది నేర్పిస్తున్నారు? ఎవరు కాల్చి ఎవరినారే చేస్తున్నారు? ఎందుకు మీరే బదనాం అవుతున్నారు, మీ గవర్నమెంటే బదనాం అవుతున్నారు, మీరే బదనాం అవుతున్నారు. మేము దానికి యాక్సెప్ట్, మేము ప్రోగ్రామ్ ఇస్తే మమ్మల్ని యాక్సెప్ట్ గా అరెస్ట్ చేయండి. ఏసీపీ గారు కావాలిస్తే ఇంటి దగ్గర అయితే మనుషులు పెట్టి పాపం మొన్ననే పోయొచ్చు, రోజు తీసుకుపోతారా పాపం? ఏం లేదు, నిరుద్యోగుల ప్రోగ్రామ్ వీళ్ళకు దానికి సంబంధం లేదు. మీరు పోవనకూడదు, ₹1,00,000 పోతారని చెప్పేసి మేము పోత వరకు అనుమానం ఉంటే మా ఇంట్లో కానిస్టేబుల్ పెట్టండి. ఇప్పుడు పంపించండి. మేము ప్రోగ్రామ్ ఇస్తే 100% మీరు అన్నట్టు మమ్మల్ని అరెస్ట్ చేసుకొని ముందస్తు తీసుకొని మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం. అది నిరుద్యోగులు ఇచ్చారు. రోజు మొన్న తీసుకపోయారు, నిన్న తీసుకపోయారు. రోజు ఇళ్ళలో బిలీవ్ అన్న, బిలీవ్ చేయండి. ఓడు దానికి సంబంధం లేదు చెప్తున్నా. హైకోర్టు అడ్వకేట్ వేరు, బీఆర్ఎస్ అంటే మా స్టేట్ స్టూడెంట్, మా పార్టీ స్టూడెంట్. రేపు కాలిచ్చింది మా పార్టీ స్టూడెంట్ కాదు, రేపు కాలిచ్చింది నిరుద్యోగుల వాళ్ళు. అశోక్ నగర్ వాళ్ళు ఇచ్చిండు, దీనికి సంబంధం లేదు. అశోక్ నగర్ బీఆర్ఎస్ సంబంధమే లేదు. అశోక్ నగర్ అనుకుంటే వాళ్ళు వచ్చినాక మళ్ళీ మాకు పిల్లలు కూడా కావాల్సి వచ్చినట్టు కూడా మాట్లాడమను. ఈసారి హాస్పిటల్లో యూనివర్సిటీ కాడ సంబంధం ఉంటే వాస్తవానికి మేము కూడా కోఆపరేట్ చేస్తామన్నా. నాకు ఏమన్నా కోఆపరేట్ చేస్తామన్నా. మేము ఒకవేళ ప్రోగ్రామ్ చేసినప్పుడు కావాలో మీరు కూడా చేస్తారు, ప్రివెంట్ చేస్తారు, మేము కూడా కానీ అంతతో మాట్లాడమండి. మళ్ళీ ఏమన్నా మాట్లాడుతున్నారు, పాస్పోర్ట్ మాట్లాడు, అది ఇచ్చిందేమో మన
నిరుద్యోగులు వాళ్ళు ఏంటి ఉద్యోగాలు ఇస్తాయి అన్ని బాధలే ఉండవు అంతే కదా చెప్పిన మాట ప్రకారం ఉద్యోగాలు 2 లక్షల నోటిఫికేషన్ ఇస్తారు ఇస్తే పంచాయతీ ఉండదు ఎందుకుంటారు సెల్ ఫోన్ రాజేస్తున్నారు ఎట్లా మొత్తంకి 7 వచ్చిందంటే 11